వచ్చే సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఎస్సీసెల్ జీహెచ్ఎంసీ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ గెహ్లాట్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో గ్రామస్థాయి అధ్యక్షులతో జరిగిన ఆత్మీయ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి, ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ వస్తున్నారని తెలుసుకుని కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ జీహెచ్ఎంసీ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ గారు ఎస్సీసెల్ నాయకులతో కలిసి శంషాబాద్ ఎయిర్పోర్టులో వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాజేంద్ర పాల్ గౌతమ్ ఎల్బీ స్టేడియంలో జరిగే సమావేశానికి హాజరయ్యే ముందు బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ వినోద్, గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ రమేష్ బాబుతో కలిసి కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ వైస్ చైర్మన్ కరణ్ సింగ్ గారు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కరణ్ సింగ్ మాట్లాడుతూ ఎల్బీ స్టేడియంలో జరిగే జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా హాజరైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బహిరంగ సభ విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ నాయకులకు ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మరి అదేవిధంగా ఏఐసీసీ ఎస్సీసెల్ చైర్మన్ రాజేంద్ర పాల్ గౌతమ్ గారు మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించుకుని శుభాకాంక్షలు తెలిపామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ విభాగానికి చెందిన నాయకులు నరేందర్ జూపల్లి, ధీరజ్, వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎస్సీసెల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.